నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రేసీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వైఎస్ జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేసి రాజధాని కడదామన్నారు. మాజీ సీఎస్ ఆసక్తికర వ్యాఖ్యలు. కేసీఆర్ కు బిగ్ షాక్. జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీస్ టేకింగ్ నో. మాపై వేరే అధికారుల పెత్తనం ఏంటి? నల్లగొండలో డాక్టర్ల ఆందోళన. జగన్ కు ప్రతిపక్ష నేత హోదా రాదు. జగన్ పై ఆనం రామనారాయణ రెడ్డి సెటైర్లు. పోలీసులను బెదిరిస్తున్న ఎంఐఎం కార్యకర్తలు. రంగంలోకి దిగిన రాజా సింగ్. పవర్ కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆర్ వేసిన పిటిషన్ పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇవాళ విచారణ సందర్భంగా ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. విద్యుత్ కమిషన్ తీరు నిబంధనలకు విరుద్ధం. నోటీసులకు కేసీఆర్ సమాధానం ఇవ్వకముందే చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈఆర్సీ నిర్ణయం మేరకే విద్యుత్ కొనుగోళ్లు జరిగాయి. విద్యుత్ నియంత్రణ కమిషన్ న్యాయబద్ధ సంస్థ. దీనిపై విచారణ కమిషన్ వేయకూడదు అని అన్నారు. వైఎస్ జగన్ పై మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారని టీడీపీ ట్వీట్ చేసింది. సీఎంగా ఉన్నప్పుడు జగన్ భయంకరమైన ఆలోచనలు చేసేవారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేసి రాజధాని కడదామన్నారు. ఆ మాట వినగానే నేను షాక్ అయ్యాను అంటూ ఎల్వి సుబ్రహ్మణ్యం ఓ టీవీ డిబేట్ లో మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసింది. కాగా సీఎస్ గా ఉన్న సమయంలోనే సుబ్రహ్మణ్యంను వైసీపీ ప్రభుత్వం బదిలీ చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది. వైద్య శాఖపై ఇతర శాఖల అధికారుల పర్యవేక్షణ ఏంటని నల్లగొండ జిల్లా కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఆందోళనకు దిగారు. వైద్యంపై ఎలాంటి అవగాహన లేని అధికారులు వచ్చి తమను పర్యవేక్షిస్తున్నారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మాత్రమే పర్యవేక్షించే అవకాశం ఉందని ఆందోళనకు దిగారు. గురువారం నల్లగొండలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు బంద్ చేసి డాక్టర్లు, సిబ్బంది ధర్నాకు దిగారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో 11 స్థానాలు మాత్రమే గెలిచారని, ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకు ప్రతిపక్ష నేత హోదా వచ్చే ప్రసక్తే లేదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని ఆనం నివాసంలో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ లేఖ రాసినంత మాత్రాన ప్రతిపక్ష నేత హోదా రాదన్నారు. గురువారం గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓల్డ్ సిటీలో తెల్లవారుజామున 2, 3, 4 గంటల వరకు దుకాణాలు, హోటళ్లు తెరిచే ఉంచుతున్నారని తెలిపారు. రాజా సింగ్ దుకాణాలను బంద్ చేయించేందుకు పోలీసులు వారి విధులు వారు నిర్వర్తిస్తున్నారని గుర్తు చేశారు. కానీ వారిని ఎంఐఎం నేతలు బెదిరిస్తున్నారని సీరియస్ అయ్యారు. ఎంఐఎం నేతలకు పాత బస్తీ అడ్డాగా మారిందన్నారు. అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంటు పరిధిలోనే ఎక్కువ మర్డర్లు జరుగుతున్నాయన్నారు. పోలీసు ఒత్తిడి ఎందుకు తెస్తున్నట్లు అని ప్రశ్నించారు. వారి ఒత్తిడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భయపడుతున్నాడన్నారు. ఇలాంటివి జరగద్దంటే ముఖ్యమంత్రి భయపడొద్దని సూచించారు. పోలీసులు మీ ఆదేశాలు ఫాలో చేయాలి, కానీ అసద్ ఆదేశాలు కాదన్నారు రాజా సింగ్. నైట్ పూట 2 గంటల వరకు, 3 గంటల వరకు, 4 గంటల వరకు, పొద్దుగాల వరకు షాప్లు ఓపెన్ పెడుతున్నారు, హోటల్ ఓపెన్ పెడుతున్నారు. దానికి కంట్రోల్ చేయడానికి, మర్డర్లు ఎక్కువ కావద్దు, దానికి కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇంకొక వైపు ఓల్డ్ సిటీలో ఎంఐఎం ఎమ్మెల్యేస్ కానీ పోలీసు వాళ్ళ పైన ఒత్తిడి తీసుకుని వస్తున్నారు, పోలీసు వాళ్ళకి తిడుతున్నారు. అది బయటకు వస్తలేదు, కానీ తెలుస్తుంది కదా. ఎందుకు షాపులు నువ్వు బంద్ చేపిస్తున్నావు? నువ్వు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకో, లేకపోతే మేము ట్రాన్స్ఫర్ చేపిస్తాం. ఆ విధంగా కూడా బెదిరిస్తున్నారు ఈ ఎంఐఎం ఎమ్మెల్యేస్. ఒకవైపు ఈ ఎంఐఎం ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఇంకోవైపు అసదుద్దీన్ ఓవైసీ. నీ పార్లమెంట్ క్షేత్రంలో కదా ఎక్కువ మర్డర్లు అయినాయి. మర్డర్ ఎవరిదైతుంది? అది నీ కులమోలే కదా, నీకు కనబడతలేదా? దానికే కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. నైట్ పూట అక్కడిక్కడ ఎవరైనా కూర్చుంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నారు. హోటల్ నైట్ పూట ఈ ఓపెన్ పెడితే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నారు. నీకు బాధ అయింది. నీవులే కదా సస్తున్నారు, నీవులే కదా చంపుతున్నారు. కానీ పోలీసు వాళ్ళ పైన ఒత్తిడి తీసుకుని రానికి అసదుద్దీన్ ఓవైసీ కానీ వాళ్ళ ఎమ్మెల్యేస్ కానీ బాగా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నంలో ముఖ్యమంత్రి కూడా భయపడి పోలీస్ కి సెట్ బ్యాక్ చేపిస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఇవాళ మనం చూస్తున్నాం
బాలాపూర్ కానీ టప్పజుద్రా కానీ షాలీబండ కానీ బేగంపేట్ కానీ మల్లాపల్లి కానీ యాసిర్ నగర్ కానీ కాలాపత్తర్ కానీ కాచిగూడ కానీ మేడ్చల్లో పొద్దుగాల పొల్యూషన్ పక్కనే దోపిడీ కూడా జరిగింది. ఈ పోలీస్ లిమిట్ లో మర్డర్లు అవుతున్నాయి, దొంగతనం జరుగుతుంది. టోటలీ లా అండ్ ఆర్డర్ చనిపోయింది తెలంగాణలో, టోటలీ చనిపోయింది. భయం లేదు. ఇప్పుడు మర్డర్లు చేయొచ్చు, దోపిడీ చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, కానీ భయం లేదు వీళ్ళకి. అందుకోసం ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక, ఏ రాజకీయ నేతలు ఒత్తిడి తీసుకొని వస్తే దానికి మీరు భయపడకండి. మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కానికి మీరు ఏం పోలీసు వాళ్ళకి ఆదేశం ఇస్తారు, పోలీసు వాళ్ళు మీ ఆదేశం ఫాలో చేయాలి, అసదును ఓవైసీ ఆదేశం ఫాలో చేయకూడదు. అదే నా ఒక నివేదిక. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.